అదే ఈరోజు గుర్తించాలి. మనం ఎదుటి వారిని చూచి నిందించేదానికంటే మనల్ని మనం చూసుకోవడం ఉత్తమమైనది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనం ఏం చేస్తాం? ఏదైనా అనర్థాలు కలిగినప్పుడు, అపజయాలు వచ్చినప్పుడు, ఏదైనా ఆవేదన కలిగినప్పుడు, వ్యాధులు వ్యధలు, బాధలు, కష్టాలు నష్టాలు ఇవన్నీ ముంగిటి నిలిచినప్పుడు ఎవరి మీదనో నెపం వేయాలని చూస్తాం. ఇదిగో మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసిన కర్మ. ఎవరాళ్ళు? మరి వాళ్ళు చేసింది కర్మ అయితే నువ్వు చేసేది కుర్మ కాదు కదా. ఎవరి మీదో నెట్టేస్తాం, ఎవరి మీదో తోసేస్తాం. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అంటమే కానీ నేను చేసింది ఏంటి అనే విమర్శకి మనం రాలేం. ఏం చేద్దాం? మానవ నైజం, పాపపు బీజం అలా నడిపిస్తుంది మనల్ని. ఎప్పుడు మనల్ని మనం సేఫ్ సైడ్ పెట్టేసుకుంటాం. నేనేం అలా కాదండి, నేనేం అలా చేయనండి, నేనేం అలా ఉండనండి. మరి ఉన్నదెవడు? చేసిందెవడు? వెళ్ళిందెవడు? ఎవడో మేము చెప్పేస్తాం. అలా కాదు. అబద్ధమాడని అర్థం ఎదుటికి వస్తే, మనసాక్షిని తెరచిపరచి విశ్లేషిస్తే, ఎప్పుడు కూడా వాక్యం అనే వెలుగు దగ్గరికి మనం సమీపిస్తే మన అంతరంగం మనకు ఒక పాట నేర్పిస్తుంది. మన అంతరంగం మనకు ఒక గుణాన్ని పుట్టిస్తుంది. మన అంతరంగం మనకు ఒక త్రోవను చూపిస్తుంది. మన అంతరంగమే మనల్ని ఒక విజయవంతమైన మార్గంలోనికి వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంది. ఈ విమర్శకి మనం రావాలి, ఆ స్థితికి మనం ఎదగాలి, అక్కడ మనం నిలవగలగాలి. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, తనను తాను విమర్శించుకున్న వ్యక్తి ఎవరి చేత విమర్శించబడడు. తనను తాను విమర్శించుకునే వ్యక్తి ఎప్పుడు ఓటమి పాలు కాడు. నేను అనే విషయంలో, విమర్శనాత్మకమైన విషయంలో నిలవాలి. నేను అనే అహంకారపు బుద్ధిలో కాదు, అహంకారపు వేదిక మీద కాదు. నేను అనే చోట విమర్శకి ఆ పదాన్ని ఉపయోగిస్తే, విమర్శలో ఆ స్థితిలో నిలవగలిగితే మనం అంచెలంచెలుగా ఎదగగలుగుతాం, సంపూర్ణత వైపు సాగి వెళ్ళగలుగుతాం. అందుకే పరిశుద్ధుడైన పౌలు కూడా చెప్పాడు, మనలను మనము విమర్శించుకున్న ఎడల అన్నాడే కానీ మనలను మనం మెచ్చుకున్న ఎడల అని అనలేదు. అంటే మనలను మనం మెచ్చుకోవడం కాదు, మనలను మనం నొచ్చుకోవాలి. నొచ్చుకున్నవాడు మెచ్చుకొనబడతాడు. అంతేకాని మనమే గర్వమనే గుర్రం ఎక్కి అహంకారపు మత్తు, డబ్బు ఎత్తు ఊరేగిస్తుంటే లోకమంతా నాదని అనుకున్నప్పుడు మరుక్షణం దేవుని వాక్యం అంటుంది, వెర్రివాడా